గుమ్మనూరు జయరాం గారు నిన్న బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీలోకి జాయిన్ అయ్యారు. హ్మ్. బట్ ఇక్కడ లోకేష్ గారి రెడ్ బుక్ మీద సోషల్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి. ఆయన నమ్మడానికి వీల్లేదన్నట్లు. అసలు ఏంటి సార్ ఆ రెడ్ బుక్? దీనికి ప్రియాంబుల్ ఉంటదండి. అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సునామీలాగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి శ్రేణులు వచ్చి చేరతా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు బలాబలాలు మొహరిస్తాయి. బలాబలాలు మొహరిస్తే ఇప్పుడు కురుపాండవ యుద్ధం జరిగిందండి. కౌరవుల పక్షాన కొంతమంది రాజులు పోరాడతారు. వాళ్ళంతా చెడు వాళ్ళని కాదు, అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు రాజులు. పాండవుల పక్షాన పోరాడిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళని కాదు, ఇందులో కూడా చెడు వాళ్ళు ఉన్నారు. అది పోరాటం జరిగేటప్పుడు కొంతమంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. తెలుగుదేశం పార్టీలోనే అందరూ మంచి వాళ్ళు ఉన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన సురేష్ కల్లూరు ఒక ఆయన, కొండబద్దలని ఒక ఆయన కొండబద్దల సుబ్బారావు గారు, ఆయన మంచి పేరున్న వ్యక్తి, వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ అభిప్రాయం గుమ్మనూరు జయరాం గారిని గుమ్మనూరు జయరాం గారు మీకేమైనా విరోధమా? ఆయనతో మీకేమైనా గట్టు తగాదా ఉందా? ఈ కార్యకర్తలకు గట్టు తగాదా ఉందా? ఏముంది? ఎవరిని వాళ్ళు హింస పెట్టారు? అసలు ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత ఉంది? ఆలూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది కోట్ల సుజాతమ్మ. ఆ సుజాతమ్మ గారు ఎంత పని చేశారు? వాళ్ళు వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గం బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. గతంలో ఎప్పుడో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం హవా సాగినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ హవా సాగినప్పుడు సామాజిక సమీకరణాలు పెద్ద ఉపయోగంగా లేని తరుణంలో గెలిచిన ఇది. మరి గత శాసనసభ ఎన్నికల్లో గుమ్మనూరు జయరాం గారి మీద మాజీ ముఖ్యమంత్రి సత్యమణి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నా కూడా 50,000కు పైగా మెజారిటీతో ఓడిపోయారు. అందుకని అక్కడ కర్నూలులో బోయ సామాజిక వర్గంకి చెందిన బలమైన నాయకుడిని తీసుకురావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తలంచింది. దీనికి పాపం వీళ్ళు భుజాన వేసుకొని ఎవరినో వైసీపీ ఎజెండాను భుజాన వేసుకుని ఈ రాజధాని మీడియా కొంతమంది ఉన్నారు. ఈ సురేష్ గారు మంచి వ్యక్తి, కాకపోతే కొన్ని ఓవర్ బోర్డ్ అనమాట. ఎవరు అంత నిజాయితీగా ఉండాలా? అంత వీడు సోక్రటిక్ పొలిటికల్ అంటే డైలాగ్ చేసుకోవాలి, ఒకరికొకరు చర్చించుకోవాలి. కానీ అధినేతని తిరస్కరించకూడదు. అధినేత చంద్రబాబు నాయుడు గారికి అన్ని రాజకీయాలు తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లో మీరు ఒక నేతని, బలమైన నేతని ఆహ్వానించలేనప్పుడు, మీకు ఉన్న నేతని డెవలప్ కానప్పుడు ఆ నియోజకవర్గం కాదు, ఆ చుట్టుపక్కల 7-8 నియోజకవర్గాలకు ప్రభావితం చూపిస్తుంది. అక్కడ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత గుమ్మనూరి జయరాం. ఆయన మంత్రిగా కూడా చేశారు. ఆయన సోదరుడు కర్ణాటకలో మంత్రి. ఆయన ఏమి అల్లటప్ప రాజకీయవేత్త కాదు. అక్కడ ఆయన కొద్దిగా పొలిటిక్ బడి అది కూడా ఉంది. వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి అట్లా అన్నారు, ఈయన గురించి అట్లా అన్నారు, ఇప్పుడు నీతిమంతుడైపోయాడా, ఇలాంటి ఉచిత సలహాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చెప్పటం న్యాయం కాదు. అంటే వీళ్ళు కొంత సోషల్ మీడియాలో కొంత పాపులర్ అవ్వగానే మేమే పెద్ద హీరోలు అనుకుని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. అబ్బా మీరు సూపర్ అండి ఆ పొగడ్తల్లో కొట్టుకుపోతా ఉన్నారు. ఇది అధినేతకు మీరు సహాయకారిగా ఏదైనా, ఇప్పుడు పార్టీ పోరాడుతుంది, ప్రతిపక్షాలు 2 ఆంధ్రప్రదేశ్లో 2 ప్రతిపక్షాలు దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. ఆ పోరాటంలో కొన్ని మార్గాలు వాళ్ళకి తెలిసి ఎంచుకుంటారు. వాళ్ళకి సుశిక్షితులైన పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ. చాలా మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేసి తీసుకుంటా ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళ నిర్ణయాలని ప్రశ్నించటం కరెక్ట్ కాదు. ఆ ప్రశ్నించటం కూడా చాలా కీలక నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడు రాజేష్ మహాసేన్ నిర్ణయించిన వెంటనే తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది వైసీపీ ఎజెండాని ఎత్తుకుని విమర్శలు మొదలుపెట్టారు. అంటే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అంటే ఎక్కువ సలహాలు ఎవరికి ఇవ్వకూడదు. అతిదానాత్ హతఃకర్ణ, అతిలోభాత్ సుయోధన, అతి కామాత్ దశగ్రీవ, అతి సర్వత్రా వర్జయేత్. అంటే
అతి ఎక్కువ దానాలు చేసేమో కర్ణుడు చనిపోతాడు. అతి లోభాత్ సుయోధన, అత్యంత లోభం. అసలు నేను 5 గ్రామాలు కాదు, ఒక్క గ్రామం కూడా ఇవ్వను అని చెప్పి సుయోధనుడు అతి లోభి అనమాట. అత్యంత లోభి ఎవరైనా ఉన్నాడు సుయోధనుడు. అట్లా ఇది చేస్తాడు. అతి కామాత్ దశగ్రి, అంటే 10 తలలు కలిగిన ఆ రావణాసురుడు అతి కామంతో సీతమ్మ వారిని ఇది చేసి అతను నశిస్తాడు. అందుకని అతి అనేది సర్వత్రా వర్జేయదు. అంతే, తెలుగుదేశం సోషల్ మీడియాకు కూడా ఇదే నా విన్నపం. అతి సర్వత్రా వర్జేయదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఆయన రెడ్ బుక్ మీద కానీ ఇలాంటి కామెంట్స్ ఇది పనికిరాదు. ఉచిత సలహాలు అనవసరం. మీ కార్యక్రమం మీరు చేసుకోండి చక్కగా. మంచి సలహాలు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఆయన 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 యొక్క విచక్షణ శైలినే ప్రశ్నించే విధంగా పోస్టులు పెట్టుకుంటూ మీరు సాధించేది ఏం లేదు. ఇలాంటి వాటి వలన మీకే నష్టం జరుగుతుంది. కొంతకాలానికి ప్రజలు ఏ సోషల్ మీడియా అయితే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉందో వాళ్ళే మిమ్మల్ని విమర్శించే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటివి ఎందుకు చేస్తారంటే, మామూలుగా ఎలక్షన్లు కదండి, క్యాండిడేట్ డిక్లరేషన్లో కొంతమంది అటు కొంతమంది ఇటు అట్లా ఉంటారు. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు సత్తెనపల్లిలో వెళ్ళి కోడెల కుటుంబం మీద అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడారు. దానికి మనం చెప్పాం, పత్తిపాటి పుల్లారావు గారు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. నాయకుడికి తెలుసు మీరు ఎవరిని బెదిరిద్దామని సత్తెనపల్లి వెళ్ళి కోడెల కుటుంబం ఒక విగ్రహావిష్కరణలో ఆయనకి తెలీదా? కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన పనిచేయలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి అన్నీ తెలుసు. కోడెల కుటుంబం ఏం చేసింది తెలుసు, కోడెల శివప్రసాద్ గారికి ఏం చేసింది తెలుసు. మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రిపోర్ట్ ఉంది. వెంటనే ఆయన సీరియస్గా మీ స్థానం మీరు చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెంటనే పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన అంతా కూడా దుకాణం సర్దేసేసి నరసరావుపేట వెళ్ళిపోయారు శివరాంగా. రాజకీయాలు అలా ఉంటాయి. ఇప్పుడు సత్తెనపల్లిలో చాలా పెద్ద నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, మొదట్లో ఆయన కూడా ఇలాగే సోషల్ మీడియా వాళ్ళందరూ కన్నాన్ని తీసుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారు మీ మీద కేసు వేశారు కదా అప్పుడు. ఇలాంటివన్నీ అవన్నీ సర్దుకున్నాయి. ఇవన్నీ కూడా గుమ్మనూరు జయరాం గారు మిమ్మల్ని విమర్శిస్తే మరి నందమూరి హరికృష్ణ గారు విమర్శించలేదా? ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన కూడా విమర్శించారు. సాక్షాత్తు ఎన్టీఆర్ గారు పెద్ద కుమారుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద పోటీ చేశాడు లక్ష్మీపార్వతి పార్టీ తరఫున. ఆయన కూడా చాలామంది విమర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు విమర్శించారు. చాలామంది విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు. దార్శనికుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో లోకేష్ బాబు ఇప్పుడు నాయకుడిగా ఎదిగాడు, యువగళం ద్వారా నిరూపించుకున్నాడు. రెడ్ బుక్ ఆయన చేసేదంతా తప్పకుండా చేస్తారు లోకేష్ బాబు గారు. రానున్న రోజుల్లో రెడ్ బుక్ ద్వారా ఆయన అవినీతిపరులైన అధికారులకి, అవినీతిపరులైన రాజకీయ నాయకులకి, ఆయన ఎవరైతే లైన్లోకి రారో వాళ్ళందరికీ మంచి శిక్షలు పడేటట్టు లోకేష్ బాబు చేస్తారు. భారతంలో కూడా యుద్ధం జరిగేటప్పుడు ఒక అవకాశం ఇస్తారు. ఆయన యుధిష్ఠిరుడు చెప్తాడంటే, ఇప్పుడు ధర్మరాజు అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు, నా విధానాలు నచ్చకపోతే ఎవరైనా అటు వెళ్ళొచ్చు, అటు వాళ్ళు నా విధానాలు నచ్చితే ఇటు రావచ్చు అంటాడు. అప్పుడు కౌరవుల్లో ఒకడైన, కౌరవ సోదరుల్లో ఒకడైన యుయుత్సుడు కౌరవుల నుండి పాండవుల వైపు చేస్తాడు. అంటే ఇదే యుయుత్సుడు పాండవులకు ఎన్నో అన్యాయాలు జరిగినప్పుడు కౌరవుల పక్షానే ఉన్నాడు కదా. అప్పుడు ధర్మరాజు గారు, బాబు నువ్వు వాళ్ళ సోదరుడు, మా రహస్యాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తావా? నువ్వు సోదరుడు కదా, వాళ్ళకి తోడబుట్టినాడు కదా. దుర్యోధనుడు పుట్టిన కొన్ని గంటల తర్వాత ఇతను పుడతాడు. దుర్యోధనుడికి తర్వాత దుశ్శాసనుడి కంటే అగ్రజుడు యూచుడు. చివరికి మొత్తం కౌరవ సామ్రాజ్యం మొత్తం తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యూచుడే మళ్ళీ రాజు అవుతాడు. అది విశేషం. ధర్మం అంటే అది. ఇప్పుడు మీకు అర్థమైందండి ధర్మం ఎట్లా ఉంటుందనేది. అందుకని సురేష్ గారైనా, సుబ్బారావు గారి అబ్బాయి అయినా కొంచెం సంయమనం పాటించండి. నారా లోకేష్ బాబు గారిని విమర్శించే స్థాయి మనది కాదు.
ఆయన రెడ్ బుక్ గురించి అది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, ఆ మీడియా వాళ్ళు విమర్శించుకుంటారు. దాని గురించి మనకెందుకు, మన పని మనం చేసుకుంటాం. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.